హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రెయిన్ ఫుడ్ బైట్స్. వారం రోజుల్లోనే మీ తల మీద ఉన్న జుట్టంతా రాలిపోతే మీ ఫేస్ ఎలా కనపడుతుంది? ఊహించుకోవడానికే భయంగా ఉందా? అందరినీ అందంగా చూపించడంలో జుట్టు ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. చాలామంది రకరకాల హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేస్తూ అందంగా కనపడడానికి ట్రై చేస్తారు. రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ జుట్టు రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కానీ జుట్టు రాలిపోతూనే ఉందని బాధపడుతూ ఉంటారు. సహజంగానే ఒక్క రోజులో సుమారుగా 50 నుండి 100 వరకు తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అంతే మొత్తంలో పెరుగుతూ ఉంటాయి. ఇది ఇలా బ్యాలెన్స్డ్గా ఉన్నంత వరకు మనకు జుట్టు రాలిపోతున్నట్టు కానీ పలచబడుతున్నట్టు కానీ అనిపించదు. పెరిగే జుట్టు కన్నా రాలిపోయే జుట్టు ఎక్కువగా ఉన్నప్పుడే మనకు గుర్తించగలిగే మార్పు కనబడుతుంది. ఇప్పుడు ఈ బొచ్చులో బొచ్చు పురాణం ఎందుకు అనుకుంటున్నారా? మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఒక విచిత్రం జరిగింది. ఆ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు విపరీతంగా జుట్టు రాలిపోతుంది. సుమారుగా 300 మందికి వారం రోజుల్లోనే బట్టతల కనిపించింది. మరి వాళ్ళందరికీ ఏమైంది? ఎందుకు అంతగా జుట్టు రాలిపోతుంది? అక్కడ ఏదైనా కొత్త రకం వైరస్ వ్యాపిస్తుందా? ఇది ఏదైనా విచిత్రమైన వ్యాధిగా మారే అవకాశం ఉందా? అసలు సైంటిస్టులు ఏం చెప్తున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. దానికంటే ముందు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. అవన్నీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయని నేను మీకు మాటిస్తున్నా. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మహారాష్ట్రలోని బుల్దానా డిస్టిక్. ఇది మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో మధ్యప్రదేశ్ స్టేట్ బోర్డర్కి ఆనుకొని ఉంటుంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిన ముంబైకి 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ జిల్లాలో సుమారుగా 28 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్లో ఈ జిల్లాలోని బోర్గవ్, కల్వాడ, హింగ్నా గ్రామాలతో పాటు మరో 12 గ్రామాలకు చెందిన ప్రజల జుట్టు రాలిపోవడం మొదలైంది. అన్ని గ్రామాల్లో కలిపి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా సుమారుగా 300 మందికి బట్టతల కనిపించింది. ఇందులో చాలా మందికి వారం రోజుల్లోనే తమ తల మీద ఉన్న జుట్టంతా రాలిపోయింది. దీంతో తమకేమవుతుందో తెలియక ప్రజలు చాలా కంగారు పడ్డారు. ఇంకొక కొత్త వైరస్ ఏదైనా వ్యాపిస్తుందేమో అని ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం జిల్లాలోని హెల్త్ డిపార్ట్మెంట్ వరకు చేరుకుంది. దీంతో జిల్లా హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది. కొంతమంది వైద్యాధికారులను ఆయా గ్రామాలకు పంపించారు. వారు ఆ గ్రామాల్లోని బాధితుల యూరిన్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరిశీలించినప్పుడు కొన్ని విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. బాధితుల రక్తంలో జింకు మోతాదులు తక్కువగా ఉండడంతో పాటు అధిక మొత్తంలో సెలీనియం కలిసింది. అసలు ఈ సెలీనియం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది నేల, నీటితో పాటు మనం ప్రతిరోజు తినే కొన్ని రకాల ఆహార పదార్థాల్లో సహజంగా దొరికే ఒక ఖనిజం. ఇది మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. మన శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. లైంగిక అవయవాల పనితీరును పెంచుతుంది. DNA అభివృద్ధికి సహాయపడుతుంది. మనం తినే చిక్కుడుగాయలు, పాలకూర, కోడిగుడ్లు, మాంసం, పాలు, పెరుగు, దంపుడు బియ్యం, పొట్టుతో కూడిన గోధుమలు, సన్ఫ్లవర్ గింజలు, జీడిపప్పు, అరటిపండ్లు వంటి వాటిల్లో ఎక్కువగా దొరుకుతుంది. అయితే మన ఆరోగ్యం మొత్తాన్ని అదుపులో ఉంచే సెలీనియం తక్కువ మోతాదులు తీసుకుంటేనే అది మనకు సహాయపడుతుంది. ఏదైనా అవసరానికి మించి తీసుకుంటే అది నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది కదా. అదేవిధంగా సెలీనియం ఎక్కువైతే సెలినోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల గోళ్ళు విరిగిపోవడం, స్కిన్ ప్రాబ్లమ్స్, నరాల బలహీనతతో పాటు జుట్టు కూడా ఊడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సెలీనియం జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. దీనివల్ల వారందరికీ జుట్టు ఊడిపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అధికారుల ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. వీళ్ళందరి బ్లడ్లో ఇంత అధిక మోతాదులో సెలీనియం ఎలా కలిసిందో ఇప్పుడు తెలుసుకోవాలి. దాని గురించి రీసెర్చ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. అతనే డాక్టర్ హిమ్మత్రావ్ భావస్కర్. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విధానాలపై తన ప్రభావాన్ని చూపిన సైంటిస్ట్. ఈయన చాలా ప్రమాదకరమైన విషపూరితమైన తేలికాటుకు యాంటీవెనమ్ను కనిపెట్టారు. దాంతోపాటు పాము కాటు, కార్డియోవాస్కులర్ డిసీజెస్, హైపోథైరాయిడిజం మొదలైన వాటి మీద ఆయన పరిశోధనలు చేశారు. ల్యాన్సెట్ వంటి వరల్డ్ పాపులర్ జర్నల్స్లో ఆయన రీసెర్చ్లు పబ్లిష్ అయ్యాయి. ఈయన సేవలను గుర్తించి 2022లో భారత ప్రభుత్వం హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్లో ఒకటైన పద్మశ్రీని ఇచ్చింది. ఈ హిమ్మత్రావ్ భావస్కర్ ఆధ్వర్యంలో ఈ సెలీనియంపై నెల రోజులు రీసెర్చ్ కొనసాగింది. మొదట వాటర్ కంటామినేషన్ ద్వారా ఇది జరిగి ఉండొచ్చని భావించారు. ఆ ఏరియాలో సరఫరా అవుతున్న త్రాగునీటి నుండి శాంపిల్స్ తీసుకున్నారు. దీంతో పాటు వారు ప్రతిరోజు తినే ఆహార పదార్థాల నుంచి శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేశారు. నెల రోజుల తర్వాత వచ్చిన రిజల్ట్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళందరికీ జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి వారు తిన్న గోధుమలు ప్రధానమైన కారణమని తెలిసింది. గోధుమలు తింటే జుట్టు ఎందుకు రాలిపోయింది అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. మన దగ్గర ఇవ్వట్లేదు కానీ మహారాష్ట్రలోని రేషన్ షాప్స్ ద్వారా అక్కడ ప్రజలకి గోధుమలు సరఫరా చేస్తారు. ఈ గోధుమలను పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుండి తక్కువ రేటుకు దిగుమతి చేసుకుంటున్నారు. బుల్దానా డిస్టిక్లోని ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్న రేషన్ షాప్స్ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న గోధుమల నుండి శాంపిల్స్ తీసుకుని వాటిని స్థానికంగా మహారాష్ట్రలో పండుతున్న గోధుమలతో పోల్చి చూశారు. అప్పుడు పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న గోధుమల్లో
సాధారణం కంటే సుమారుగా 600 రెట్లు ఎక్కువగా సెలీనియం ఉందని తెలిసింది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో పండించిన గోధుమల్లో సెలీనియం ఎందుకు ఎక్కువగా ఉందంటే, హిమాలయ పర్వతాల్లో భాగమైన శివాలిక్ పర్వతాలు పంజాబ్, హర్యానా రాష్ట్రాల వరకు విస్తరించి ఉంటాయి. ఈ పర్వతాల్లో సహజంగానే సెలీనియం ఎక్కువగా ఉంటుంది. అక్కడ పడిన వర్షాల వల్ల ఈ సెలీనియం వర్షపు నీటి ద్వారా ఆయా రాష్ట్రాల్లోని వ్యవసాయ భూముల్లో చేరుతుంది. దీంతో అక్కడ పండించిన గోధుమల్లో సెలీనియం పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆ గోధుమల టేస్ట్ను కూడా మారుస్తుంది. ఈ టేస్ట్ నచ్చక ఇక్కడి ప్రజలు ఈ గోధుమలను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి వాళ్ళకు కావాల్సిన గోధుమలను మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటారు. అలా ఎగుమతి చేసిన గోధుమలను మహారాష్ట్ర దిగుమతి చేసుకోవడం ద్వారా వాటిని తిన్న ప్రజల రక్తంలో సెలీనియం పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. దీనితో పాటు వారి రక్తంలో జింక్ పర్సెంటేజ్ తక్కువగా ఉండడం కూడా ఒక కారణం. ఈ రెండు కారణాల వల్ల వారికి జుట్టు ఎక్కువగా రాలిపోయిందని డాక్టర్ హిమ్మత్రావు భావస్కర్ తన రీసెర్చ్లో పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో కల్తీ ఎక్కువగా పెరిగిపోయింది. కల్తీ చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన కల్తీ కానప్పటికీ గవర్నమెంట్ సప్లై చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా అనారోగ్యానికి గురైతే ఇక నిరుపేదలు ఏం తిని బతకాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీని గురించి మీరు ప్రభుత్వాలకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఏం సలహా ఇస్తారు? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దానివల్ల మీతో పాటు వాళ్ళు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పొందుతారు. అండ్ ఫైనల్గా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.